శ్రీకాకుళం జిల్లా పెనుకొండలో మెడికల్ కాలేజీ నిర్మాణం పడకేసింది. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని 68 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన నిర్మాణ పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, పెనుకొండలో మెడికల్ కళాశాల నిర్మాణానికి నీలి నీడలు కమ్ముకున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. దాదాపు 500 కోట్ల వ్యయంతో నాడు నేడు కింద 2021 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఆర్భాటంగా ప్రకటించారు. 2024 సంవత్సరానికి గాను మెడికల్ కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేసి అడ్మిషన్లు ప్రారంభిస్తామంటూ గొప్పలు చెప్పుకున్నారు. దాదాపు 4 సంవత్సరాలు గడిచినప్పటికీ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు మాత్రం మొండిగోడలకే పరిమితమయ్యాయి. కేవలం పిల్లలకు మాత్రమే పరిమితం చేశారు. దాదాపు 500 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపడుతున్నామంటూ ఆర్భాటంగా ప్రకటించి నిధులు విడుదల చేయడంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రాని పరిస్థితులు ఏర్పడింది. దీంతో ఎక్కడ చూసినా మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. కేవలం ఇనుప కడ్డీలు మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 500 కోట్ల వ్యయంతో దాదాపు 14 విభాగాలను ఏర్పాటు చేసి 68 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ మెడికల్ కళాశాలకు సంబంధించి గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేయకపోవడం కారణంగానే ఈ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినట్లు కూడా కాంట్రాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో ఆశతో పెనుకొండ ప్రాంతవాసులు మెడికల్ కళాశాల వస్తుందంటూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నప్పటికీ కూడా 4 సంవత్సరాలు గడిచినా పనులు ముందుకు సాగిన పరిస్థితి ఉంది. పనులు మొత్తంగా కూడా నత్తనడగన కొనసాగుతున్నాయి. పనులు చేసే కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో కూడా ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. కేవలం కడ్డీలు మాత్రమే, ఇనుప కడ్డీలు మాత్రమే దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెనుగొండలో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి అయినట్లయితే ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు ఇక్కడ ఏదైనా అత్యవసర ప్రమాదాలు జరిగినా అత్యవసర చికిత్సలు పొందడంతో పాటు అన్ని రకాలుగా కూడా పెనుగొండ ప్రాంతం అందరికీ అనుకూలంగా ఉంటుందన్న ఆమోదయోగంతో పెనుగొండలో ఏర్పాటు చేసినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేయకపోవడం కారణంగానే ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయినట్లు కూడా ఇక్కడ స్థానికులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2024 సంవత్సరానికే పూర్తి చేసి అడ్మిషన్లు ప్రారంభిస్తామని ఆర్భాటంగా ప్రకటించి కేవలం ప్రకటనలు మాత్రమే పరిమితం కావడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్న భావన ఇక్కడ పెనుకొండ ప్రాంత వాసుల్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతోనైనా ఖచ్చితంగా పెనుకొండలో మెడికల్ కళాశాలకు నిర్మాణాలకు పూర్వం వస్తుంది. ఖచ్చితంగా మెడికల్ కళాశాల పనులు శరవేగంగా జరుగుతాయన్న అభిప్రాయం ఇక్కడ స్థానిక వాసుల్లో వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సురేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, పెనుకొండ మెడికల్ కళాశాల నిర్మాణ పనుల సమీపం నుంచి.